సంక్రాంతి పండుగ నేపథ్యంలో బాపట్ల పట్టణ సీఐ రాంబాబు కీలక సూచనలు చేశారు. జోద క్రీడలు కాకుండా సాంప్రదాయ క్రీడలకే ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. ఊర్లకు వెళ్లేవారు బంగారం, నగదును బ్యాంకులో భద్రపరచుకోవాలని, ఇళ్లకు సీసీ కెమెరాలు, రాత్రివేళ లైట్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రయాణ సమయాల్లో ద్విచక్ర వాహనదారులు హెల్మెట్లు, కారుల్లో సీల్ట్ బెల్ట్ తప్పనిసరి అని, అతివేగంగా వెళ్లవద్దని హెచ్చరించారు. బాపట్ల పట్టణ ప్రజలందరికీ ముందుగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈ పండుగను పురస్కరించుకొని మన సాంప్రదాయాలకి అద్దం పట్టేలా సాంప్రదాయ క్రీడల్లో పాల్గొని ఈ పండుగని ప్రశాంత వాతావరణంలో ఎంజాయ్ చేయాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము. దానికి విరుద్ధమైనటువంటి పేకాట, కాక్ ఫైట్ లాంటి జూడ క్రీడల్లో పాల్గొనరాదు. అలా గనక ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే వాళ్ళపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలానే ఇక్కడ ఈ పండుగను పురస్కరించుకొని ఇక్కడ నుండి బయట ప్రదేశాల నుండి ఇక్కడికి రావడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో ఎవరైనా ఇల్లు విడిచి వెళ్తూ ఉన్నట్లయితే వాళ్ళు సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసుకున్నట్లయితే, అదేవిధంగా మాకు గనక వాళ్ళు ఎప్పుడు వెళ్తున్నారు, ఎప్పుడు వస్తారు అనే ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే మేము బీడ్ సిస్టాన్ని ఇంకా ముమ్మరం చేసి ఆ ఇంటి పైన సర్వేలెన్స్ చేయడం జరుగుతూ ఉంది. అట్లానే మీ ఇంట్లో విలువైనటువంటి వస్తువులు ఏమైనా ఉన్నట్లయితే దయచేసి వాటిని బ్యాంక్ లాకర్లో పెట్టుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాను. అట్లానే ఈ పండుగ సందర్భంగా ఎవరైనా మద్యం సేవించి వాహనాలు నడిపి అతివేగానికి వాహనం నడిపి ప్రమాదాలకు గురి కావద్దని తెలియజేస్తూ ఉన్నాను. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.